చాలా వరకు హైదరాబాద్ వెళ్తున్నామంటే చాలు, ఎవరి పేరెంట్స్ అయినా సరే ఉప్పు, పప్పు, కారం, అల్లం వెల్లిపాయ, హైదరాబాద్ వెళ్ళడానికి ఒక 2 డేస్ ముందు అరిసెలు కానీ లేకపోతే గర్జలు కానీ, మా సైడ్ కర్జకాయలు అంటారు, చాలా వరకు గర్జలు అంటారు అనమాట. అవి కానీ ఇంకా గారెలు, సుట్లు ఏదో ఒకటి చేసి పంపిస్తారు. సో ఎందుకంటే అంత ప్రేమ అనమాట పిల్లలపైన. సో నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్తే మా అత్తమ్మ పంపించిన ఐటమ్స్ చూడండి. వద్దు అత్తమ్మ అక్కడ ఉన్నాయంటే కూడా వినకుండా ఎంతకైనా నా చేతితో నూరినవి, నా చేతితో చేసినవి బాగుంటాయి అని చెప్పేసి పంపించింది. సో చూడండి, ఫస్ట్ మసాలా, ధనియాల పొడి, అవి యాలకులు, లవంగాలు అవి ఏమేమో వేసి మసాలా నూరించింది అనమాట. బయట మసాలాలు తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఆమెనే నూరి పంపించేసింది. ఆయిల్, జీలకర్ర, ఆవాలు. వద్దత్తమ్మ అక్కడ ఉన్నాయంటే కూడా లేదు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి పంపించేసి మొత్తం. నెక్స్ట్ చింతపండు. ఊళ్ళలో చెట్లు ఉంటాయి కదా, కట్టెపండు తక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. కేజీ వచ్చేసి 30 రూపీస్, లేదంటే గట్టిగా అంటే 50 రూపీస్ కంటే ఎక్కువ కేజీ ఉండదు. కట్టెపండు అంటే సీడ్స్, విత్తనాలతో సహా ఉంటుంది కదా, దాన్ని కట్టెపండు అంటారు. ఆ కట్టెపండును తీసుకొచ్చి పెళ్ళిలో చాలా చింతపండు అవసరం ఉంటుంది కదా పప్పుచారుకు అని చెప్పేసి దగ్గర ఒక 20 కేజెస్ దగ్గర తీసుకున్నది అనుకుంటా. చింతపండు తీసుకొని అది మాకు పంపించింది కట్టెపండు. సో కాసేపు ఎండలో ఆరబెట్టేసి దాన్ని రాయి లేదా కట్టె తీసుకొని కొడతారు అనమాట. కారం పొడి, బయట కారం పొడి కొంటే రంగు వేస్తారు, క్వాలిటీ ఉండదని చెప్పేసి పంపించింది. అల్లం పేస్ట్ పంపించింది. సో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చిన కర్జకాయలు. వద్దత్తమ్మ అంటే కూడా కష్టపడి నేను, మా అత్తమ్మ, మా మౌనిక ముగ్గురం కష్టపడి పంపించాను కర్జకాయలు. నెక్స్ట్ అరిసెలు. నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. సో అన్నం కూడా తినకుండా తినేంత ఇష్టం అనమాట అరిసెలు. సో నాగర్ కర్నూలుకి వెళ్ళి అక్కడ షాప్స్లో ఇవి అంటే ఎక్కువ స్వీట్ ఉండవు. సో నాకు స్వీట్గా ఉంటే తినలేను అనమాట, ఇవి తక్కువ స్వీట్ ఉంటాయి. సో నా కోసం అని చెప్పేసి 2 ప్యాకెట్స్ తెచ్చింది మా అత్తమ్మ. తల్లి మా అమ్మని పెళ్ళిలో మిస్ అయిన తర్వాత అనేసి చాలా ఫీల్ అయినా, కానీ అమ్మలా చూసుకునే అత్తమ్మ దొరికినందుకు నిజంగా చాలా సంతోషపడుతున్నా. చాలా బాగా చూసుకుంటుంది అసలు. టైంకి తినమనడం కానీ, కాల్స్ చేయడం కానీ, నీవేం కర్రీ తింటావు, ఇది తింటావా, ఈ కర్రీ తింటావా, లేదు నాకు మటన్, బోటీ అంటే చాలా ఇష్టం, నా కోసం అని బోటీ తేవడం. మా అత్తమ్మ కర్రీస్ చాలా బాగా చేస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగా కర్రీస్ చేస్తుంది, కర్రీస్ చేయడం, బోటీ. సో ఇవన్నీ అంటే చాలా ఇష్టం. వచ్చే ముందు ఏడ్చేసింది అనమాట మా అత్తమ్మ. అంటే పెళ్ళైన తర్వాత అక్కడే చాలామంది ఉన్నాం కదా గుంపు. సో సడన్గా వెళ్ళిపోయేసరికి వాళ్ళకి చాలా గుడ్డిగా అనిపించింది. మా మామయ్య, మా అత్తమ్మ ఫుల్ బాధపడ్డారు. సో మా అత్తమ్మ పంపించిన ఐటమ్స్ అయితే చూసారు కదా. సో మీ ఇంట్లో కూడా ఇలాగే పంపిస్తారు కదా, పంపిస్తే నాకు ఇన్స్టాలో ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. అవును సిస్టర్, మా మమ్మీ ఇలాగే పంపిస్తుంది. లేదంటే చాలా వరకు ఒకప్పుడు మా నాన్నమ్మ పంపించేది. నేను హాస్టల్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మకి నేనంటే చాలా ఇష్టం అసలు. నాకు 2 తమ్ముళ్ళు, కానీ వాళ్ళకంటే కూడా నేనంటేనే ఎక్కువ ఇష్టం. చాలా వరకు నాన్నమ్మలకి అబ్బాయిల మీద ప్రేమ ఉంటుంది, కానీ మా నాన్నమ్మకి మాత్రం నేనంటే చాలా ఇష్టం. హాస్టల్కి వెళ్తుందంటే చాలు. నాకు చిన్న ఉన్నప్పుడు బజ్జీలు అంటే బాగా ఇష్టం ఉంటుండే. హాస్టల్కి వెళ్తే ఒక 2-3 డేస్ అన్నాక కల్దుకాణం దగ్గర బజ్జీలు తీసుకొస్తుండే. సో ఆమెకు కళ్ళు అంటే చాలా ఇష్టం. నేనే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని చిన్న ఉన్నప్పుడు, లేదంటే మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చేవాడు అనమాట. సో ఇంకా బజ్జీలు కంటిన్యూగా డైలీ ఈవినింగ్ తెచ్చేది. మళ్ళీ నాకు కర్జకాయలు అంటే ఇష్టం, అరిసెలు అంటే ఇష్టం. స్పెషల్గా
ప్రిపేర్ చేసి దసరా హాలిడేస్ కానీ సంక్రాంతి హాలిడేస్ కానీ సమ్మర్ హాలిడేస్కి ముందు కానీ నేను హాస్టల్కి వెళ్ళే ముందు రెడీ చేసి మరి అవన్నీ ప్రిపేర్ చేసి బ్యాగ్లో పెట్టి ఒకటే మాట అయిపోయింది, ఎవ్వరికి ఇవ్వకు, నువ్వు ఒక్కదానివే తిను, మళ్ళీ అందరి ముందు తింటే అందరికి ఇవ్వాల్సి వస్తుంది, దిష్టి తగులుతుంది, ఒక్కదానివే ఎవ్వరు లేనప్పుడు రూమ్లో కూర్చొని తిను అని చెప్పేసి ఇలా చెప్పేదనమాట. సో మా నాన్నమ్మ చనిపోయినా కానీ ఆమె చూయించిన ప్రేమ మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుకుంది. సో మా మమ్మీ అంటే కొంచెం బిజీగా ఉంటుంది, పనులు అప్పుడు పొలం పని చేస్తుండే, పొలం పని తర్వాత హోటల్ పెట్టడం మీ అందరికీ తెలిసిన విషయం, ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉండేది. సో మా నాన్నమ్మ చూసుకునేదనమాట. తర్వాత ఇప్పుడు మా అత్తమ్మ కూడా అలా చేస్తుంటే మా నాన్నమ్మ గుర్తుకొచ్చింది. అరిసెలు, ఈ కజ్జకాయలు ఇవన్నీ చేసి పంపిస్తుంటే నిజంగా చాలా హ్యాపీ, అమ్మ లాంటి అత్తమ్మ దొరికినది. థ్యాంక్ యూ.